నమస్కారం హెచ్ఎన్9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నిజం తెలుసుకుందాం ప్రజా మాటల్లో సరికొత్త కార్యక్రమంలో భాగంగా నారాయణ గారి అనుచరుడు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారి గురించి ప్రజలు ఏమంటున్నారో తెలుసుకుందాం. నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అంటే నమ్మకానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్తుంటారు. మంత్రి నారాయణకు అన్ని విధాలా చేదోడుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ నుంచి ఎన్నో ఒత్తిళ్లు, సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొని 2024 సార్వత్రిక ఎన్నికల్లో నారాయణ గెలుపు కోసం బీబీఆర్ కృషి ఎంతో ఉందని కార్యకర్తలే చెప్తుంటారు. మన నారాయణ గారికి కుడిభుజంగా అజేయం అనే శక్తిగా గత ఎన్నికల్లో 70,000 మెజార్టీ సాధించగలిగిందంటే ఒక్క బీబీఆర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి వలననేది మా అందరికీ తెలుసు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి అధికార పార్టీ నేతలు వేమిరెడ్డిని టార్గెట్ గా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక ఇబ్బందులకు గురి చేసినా కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా ధైర్యంగా ఎదుర్కొని ఆయన పని ఆయన చేసుకుంటూ ముందుకు వెళుతుంటారని వైసీపీ ద్వితీయ స్థాయి నేతలు సైతం చెప్పుకుంటూ ఉంటారు. నారాయణ గారి హౌస్ నందు డ్రగ్స్ కంట్రోల్ పేరుతో వచ్చిన వారు హాస్పిటల్లో ఉన్న ఫార్మసీని, సెంట్రల్ ఫార్మసీ స్టోర్స్ని వెరిఫై చేసుకొని క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద రిపోర్ట్ ఇస్తే బాగుంటుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గంలో నారాయణ అత్యధిక మెజారిటీతో గెలిచి రాష్ట్రంలోనే కీలకమైన మంత్రి పదవి చేపట్టి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో వీబీఆర్నే టార్గెట్గా చేసుకుని వైసీపీ బడా నేతల నుంచి చోటా నేతల వరకు ఇబ్బంది పెట్టారు. అయినా ఇప్పటి వరకు వారిపై ఎటువంటి కక్ష సాధింపులు చేయలేదు వీబీఆర్. రాజకీయంగా నేను ఎక్కువ మాట్లాడి ఇందాక చెప్పాను మీకు, రాజకీయంగా పెద్దవాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చుకుంటారు. నేను నారాయణ గారు చెప్పిన పని చేయడం వరకే నా డ్యూటీ. నెల్లూరు సిటీ నియోజకవర్గం టీడీపీ నాయకులకు వీబీఆర్ వరమని, టీడీపీ అధికారంలోకి రావడానికి కృషి చేసి పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్క కార్యకర్తల యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి బాగోగుల కోసం నిత్యం కృషి చేసిన ఏకైక వ్యక్తి వీబీఆర్ అంటారు. బీబీఆర్ గారు రాజకీయంగా కార్యకర్తలకు అండగా ఉంటూ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి నేనున్నాను అని చెప్పడం అతని స్వభావం. రాజకీయాల్లోకి వెళ్ళి టోటాల్ లాగా ఈ మాటలు మాట్లాడే వ్యక్తి కాదు. ఆ కార్యకర్తలకి వెన్నంటి ఉండేవారు మన వీబీఆర్ సారు. 28 డివిజన్లో కూడా ప్రతి కార్యకర్తని గుర్తుపెట్టుకొని పేరు పేరున పలకరించేది వీబీఆర్ సార్ గారే. పార్టీ కార్యకర్తలకి ఎంతో హెల్ప్ఫుల్ గా నాయకుడు దొరకటం చాలా అరుదు. ఇప్పుడు మంత్రిగా పొంగూరు నారాయణ ఉన్నప్పటికీ జిల్లాలో అటు మంత్రి నారాయణకు ఇటు పార్టీకి ఏ మచ్చ లేకుండా అందరి చేత శభాష్ అనిపించుకుంటున్న వ్యక్తి వీబీఆర్. నిత్యం కార్యదీక్ష అధ్యక్షుడు, అలాగే ఎడ్యుకేషన్లో కూడా ఆయన శ్రద్ధ చూపిస్తూ నారాయణ ఇన్స్టిట్యూషన్స్ని ఉన్నతమైన ఒక రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచి చేస్తానంటే ఒక్క విజయభాస్కర్ రెడ్డి విజయం అనే ఆయన పేరులోనే ఉంది. అటువంటి వ్యక్తి మనకి లభించటం కూడా చాలా గొప్ప విషయం. ఆయన ముందు అనేక పదవుల్లో కూడా అలంకరించాలని మేము కోరుకుంటున్నాము. మృదు స్వభావి, ఒక చిరునవ్వుతోటి ఏ పనైనా నేను చేస్తాను అని చెప్పడం, అలాంటి స్వభావం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నారాయణ విద్యా సంస్థలకు ఒక వెలుగు వెలుగుతున్నాయంటే కుడిభుజం విజయభాస్కర్ రెడ్డి గారి. ఓవైపు నారాయణ విద్యా సంస్థల అభ్యున్నతికి నిత్యం కృషి చేస్తూ, మరోవైపు రాజకీయాల్లో మంత్రి నారాయణకు అన్ని విధాలుగా వెన్నుపూసలా ఉంటూ ఇలా రెండింటిలోనూ వీబీఆర్ ప్రజల్లో ప్రత్యేక స్థానం కల్పించుకున్నారు. నెల్లూరు జిల్లాలో హుందాతనంగా రాజకీయాలు చేయాలంటే అది ఒక వీబీఆర్కే సాధ్యమని విమర్శకులు సైతం చెప్తుంటారు. అంటే వీబీఆర్ ఎంత నిబద్ధత గల నిస్వార్థ రాజకీయ నేతో చెప్పుకోవచ్చు. ఎంత ఎదిగినా ఒదిగుండాలనే మనస్తత్వంతో మన వీబీఆర్ సార్ గారు ఎప్పుడు ప్రజల్లోనూ ఉంటారు. ఒక విద్యా సంస్థలో సార్ కూడా బోధకుల్లాగా అంతా బాగా పనిచేస్తారు. అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం. వీబీఆర్ సార్ గారు రాజకీయం చేయటం ఆయనకు అవసరం లేదు, నాయకులు తయారు చేయడమే ఆయన లక్ష్యం. మంత్రి నారాయణకు అటు కష్టకాలంలో ఇప్పుడు సక్సెస్ లో వెన్నంటే ఉంటూ ఆయన అభ్యున్నతికి నిత్యం పాటుపడుతున్న ఏకైక వ్యక్తి వీబీఆర్ అని టీడీపీ అధికారం చేపట్టిన ఏడాదిలోనే మంత్రి నారాయణ చేస్తున్న అభివృద్ధితో ఇటీవల కాలంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో కొంత వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో సైతం చేరడం వెనుక విజయభాస్కర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని, ఇటువంటి నేత నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉండటం వల్లనే నెల్లూరు నగరంలోనే ప్రతిపక్షం అనేది లేకుండా చేసిన ఘనత వీబీఆర్కే దక్కిందని ప్రతిపక్షాలు సైతం చెప్పుకుంటారు. ఇటువంటి సౌమ్యుడు, వివాదాస్పద రహితుడు, కార్యకర్తల కోసం నిత్యం కృషి చేసే నేత వీబీఆర్ అని టీడీపీ కార్యకర్తలు విజయభాస్కర్ రెడ్డిని తమ సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు.
నిజం తెలుసుకుందాం ప్రజా మాటల్లో కార్యక్రమంలో భాగంగా విబిఆర్ గారి గురించి తెలుసుకున్నాం కదండి. మళ్ళీ మరో ప్రోగ్రాంలో మరో నాయకుడి గురించి తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన HN9 TV.